తీసేసిన లేదు సార్. ఎఫ్జెడ్ బండి కూడానా? ఎఫ్జెడ్ కూడా బాగుంది. మొబైల్స్ అన్ని తీసుకురాడా పెట్టండి. కడప టౌన్లో కడప జిల్లా టాస్క్ ఫోర్సు మరియు కడప స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎక్సైజ్ స్టేషను ఈ రెండు టీములు కలిసి పెద్ద ఈ గంజాయి పెడ్లర్స్ అందరినీ అంటే ఈ కన్జ్యూమర్స్ అందరినీ అమ్మే వాళ్ళను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక 2 గ్యాంగ్స్గా ఏర్పాటై ఒక బద్వేలు ఆ ఏరియా నుంచి ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసేది వాళ్ళు ఒక ప్యాకింగ్ బ్రిక్ రూపంలో కొనుగోలు చేస్తారు. ఈ రెండు టీములకు సంబంధించి ఫస్ట్ మనకు చింతకొమ్మదిన్న మండలం చింతకొమ్మదిన్న చెరువు వద్ద మొట్టమొదటిసారి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ స్టాఫ్ మరియు టాస్క్ ఫోర్స్ స్టాఫ్ ఏఈఎస్ గారి పరిశీలనలో ఈ రైడ్ జరిగింది. అక్కడ వీళ్ళు ఒక 6 పర్సన్స్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 6 మంది ఎవరంటే 2 వ్యక్తులు కవ్వాజి పవన్ కుమార్ అలియాస్ నాని, మద్దెల వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా ఈ మిగిలిన 4గురికి సప్లై చేస్తూ ఉన్నారు సరుకు. ఈ 4గురు ఎవరంటే వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్కి అమ్మడానికి ఇతని దగ్గర నుంచి కొంత మొత్తంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నాని, మద్దెల వెంకటరమణ, వీళ్ళిద్దరు కూడా బద్వేల్ ఏరియా నుంచి ఒక వ్యక్తి వద్ద ఈ సరుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విధంగా కొనుగోలు చేయడానికి ఆ బద్వేల్ వ్యక్తికి ఫోన్పేలో అమౌంట్ పే చేస్తున్నారు. అసలు ఆ వ్యక్తి వీళ్ళకి పరిచయం అయింది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీళ్ళకి పరిచయం అయ్యాడని చెప్తున్నారు. అలా పరిచయం అయినటువంటి వ్యక్తి అతను గంజాయి అమ్ముతున్న విషయము, అతను ఒరిస్సా నుంచి తెస్తానని చెప్తున్నాడని వీళ్ళు చెప్పారు. అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాము. కొంచెం కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్థాయిలో ఉంది కాబట్టి అతని పేరు మేము వెల్లడించడం లేదు. ఇక్కడ ఈ ఇద్దరు మరి 4 వ్యక్తులకు రాజోలు చంద్రశేఖర్ రెడ్డి, షేక్ ఇంతియాజ్, వెంకటసాయి, చప్పిడి దేవేంద్ర, వీళ్ళంతా కూడా కడప టౌను మరియు చింతకొమ్మదిని ఏరియా వాళ్ళే. వీళ్ళందరికీ అమ్ముతున్నారు. వీళ్ళు మొత్తం ఎక్కడెక్కడ స్టూడెంట్స్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ స్టూడెంట్స్కు అధిక ధరలకు అమ్మి ఎక్కువ మొత్తాన్ని లాభాలు పొందడం కోసం ఇవి పనిచేస్తున్నారు. వీళ్ళలో మేము గమనించింది ఏంటంటే మెజారిటీ పర్సన్స్ అంతా కూడా అంటే ఈ 6 మందిలో కూడా 4గురికి ఫాదర్ లేడు, చిన్నప్పుడే చనిపోయడం జరిగింది. వీళ్ళు చాలా తక్కువ పీరియడ్లో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు. వీళ్ళల్లో ఈ పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి యాక్టింగ్ డ్రైవర్గా పనిచేస్తాడు. వెంకటరమణ ఇతను చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. బట్ ఈ లాభం కోసం ఈ పనులు ఎవరికి తెలియకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మొట్టమొదటిసారి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి 2 కేజీలు గంజాయి మరియు 3 మోటార్ సైకిళ్ళు, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. అనంతరం వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మళ్ళీ ఇందిరానగర్ ఏరియాలో 2వ టీము రైడ్ చేయడం జరిగింది. అది సాయంత్రం. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కడప ఎక్సైజ్ సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మహేంద్ర ఎస్ఐ మరియు కానిస్టేబుళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ రైడ్ చేసి అక్కడ ఒక 6 మంది వ్యక్తులను వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ 6 మందిలో మెయిన్ సరఫరాదారు వచ్చేసి తొండూరి పెనుకొండ అనేటువంటి వ్యక్తి. ఇతనికి అలియాస్ బాబీ, డీజే బాబీ అని కూడా అంటారు. ఇతని పెళ్ళిళ్ళల్లో షామియానాలు వేసేదానికి పోతాడు. దాంతోపాటు డీజే కూడా ఇతను వర్క్ చేస్తాడు. ఇంకొక అతను అజీజ్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళు 4 వ్యక్తులకు డేరంగుల పవన్ కళ్యాణ్, నరసింహ, ఇంకొక వ్యక్తి శివశంకర్, ఇతన్ని మనము అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకొక గౌస్ మొహిద్దీన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళల్లో ఒక వ్యక్తి శివశంకర్ అనేటువంటి వ్యక్తి పారిపోయాడు సీన్లో నుంచి. ఈ 4గురికి అమ్ముతూ ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ లాభాల కోసం ఈ ముసుగులో ఈ పనులు చేసుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేయనటువంటి ముసుగులో ఈ గంజాయి అంతా అమ్మకం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఇంతకు ముందు కేసులో ఏ విధంగా అయితే బద్వేలుకు చెందినటువంటి వ్యక్తి బద్వేలు ఏరియా
ఏరియాకు చెందినటువంటి వ్యక్తి నుంచి తీసుకుంటున్నారో అదే వ్యక్తితో ఇతను కూడా తీసుకుంటున్నాడు. వీళ్ళు ఫోన్పేలో వాళ్ళకి డబ్బు చెల్లిస్తున్నారు. అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ముద్దాయిల నుంచి మనం 10 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 కిలోలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా 3 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ 2 కేసుల్లో మనకు మొత్తం ముద్దాయిలు 14 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో మనము ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేశాం. ఈరోజు రిమాండ్ పెడుతూ ఉన్నాం. మిగిలిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకే వ్యక్తి 2 కేసుల్లో కూడా ఉన్నాడు. మెయిన్ సరఫరాదారుడు ఎవడైతే అతను, అదేవిధంగా ఇంకొక వ్యక్తి పారిపోయి ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ వ్యక్తి తెస్తున్నటువంటిది ఎక్కడ సోర్సు ఒరిస్సా ఏరియా అంటున్నాడు కాబట్టి దాన్ని కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఛేదించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గంజాయికి అలవాటు పడడము, ఇటువంటి నేరస్తులతో ఫ్రెండ్షిప్ చేయడము, ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళను కాలక్రమంలో వాళ్ళను కూడా ముద్దాయిలుగా లాగే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎన్నింటికి ఇంటికి వస్తున్నారు, వాళ్ళకు వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఎవరు అనేటువంటిది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. లేకపోతే ఒక్కసారి గంజాయి ఊబిలో పడ్డాము అంటే మొత్తం లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ మంది చాలా తక్కువ పీరియడ్లో డబ్బులు సంపాదించాలంటే ఈ బిజినెస్ని అనుకుంటూ ఉన్నారు. కానీ దీంట్లో పడితే కేసు చాలా ఎన్డీపీఎస్ యాక్ట్లో మనం కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ అవైలబుల్ అఫెన్స్ కింద మనం కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఒకసారి పడితే ఆ కేసు నుంచి బయటపడడం చాలా కష్టం. రెండోది, ఈ మధ్యకాలంలో ప్రజలు కూడా ఎక్కడైనా ఆథరైజ్డ్ వైన్ షాపుల్లోనే లిక్కరు తీసుకోవాలి. అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం సరఫరా చేసినటువంటి మద్యం దొరుకుతుంది కాబట్టి అది ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైనా తక్కువ రేటుకు వస్తుందని ఇంకొకటి ఎవడైనా చెప్తే తప్పనిసరిగా అది నకిలీ మద్యం అని గుర్తించండి. అటువంటి లిక్కర్ జోలికి ఎవరు వెళ్ళొద్దు. అటువంటి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా లిక్కర్ అమ్ముతూ ఉంటే కూడా అటువంటి వాటిని కూడా మీరు కొనొద్దని మేము ఎక్సైజ్ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ గంజాయి అనేటువంటి దానికి అలవాటు పడకండి. ఎందుకంటే గంజాయే మాటిమాటికి ఎందుకు చెప్తున్నామంటే ఇది డ్రగ్స్ కింద వస్తుంది. బట్ డ్రగ్స్లో మనకు దొరికేటువంటిది చాలా ఈజీగా దొరికేటువంటిది, డ్రగ్స్లో చాలా తక్కువ ధరకు దొరికేటువంటిది గంజాయి. కాబట్టి ముందు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి దీని జోలికి వెళ్ళకండి. ఒక్కసారి దీని జోలికి వెళితే ఖచ్చితంగా మీ జీవితం సర్వనాశనం అవుతుంది. ఈ మిగిలిన అందరి మీద ఎక్కడెక్కడ గ్యాంగ్స్ ఉన్నాయనేటువంటిది కూడా సపరేట్గా ఇంటెలిజెన్స్ చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం సపరేట్గా ANTF అని యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో కడపలో మనం పెట్టుకోవడం జరిగింది. దీనికి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఇదంతా కూడా తప్పనిసరిగా వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ 6 నెలలు 7 నెలల్లోనే అంటే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకే